ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 7వ వచనంలోని ఈ వాక్యము చాలా శక్తివంతమైనది. ఇది దేవుని మీద నమ్మకం ఉంచే వారికి లభించే రక్షణ మరియు విజయాన్ని సూచిస్తుంది. ఈ వాక్యంపై చిన్న ధ్యానం, వాక్య ధ్యానం, అద్భుతమైన విజయం. ఈ వచనంలో మనం గమనించవలసిన 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1. శత్రువుల ఓటమి. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమాకునట్లు చేయును. లోకంలో మనకు వ్యతిరేకంగా వచ్చే శక్తులు, సమస్యలు లేదా మనుషులు ఉండవచ్చు. అయితే యుద్ధము మనది కాదు, అది దేవునిది. మనం దేవుని మాటకు లోబడి నడుచుకున్నప్పుడు ఆయన మన పక్షాన నిలబడి మన శత్రువులను ఓడిస్తాడని ఈ వాక్యం వాగ్దానం చేస్తుంది. 2వదిగా ఐక్యతతో రావడం, చెల్లాచెదురుగా వెళ్ళడం. వారు ఒక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి, శత్రువు ఎప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహంతో ఒకే త్రోవలో మనల్ని భయపెట్టడానికి వస్తాడు, మనల్ని బలహీనపరచాలని చూస్తాడు. 3. సంపూర్ణ విజయం, కంప్లీట్ విక్టరీ. 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదు. బైబిల్లో 7 అనేది పరిపూర్ణతకు సాదృశ్యం. శత్రువు ఒక దారిలో వస్తే దేవుడు వారిని ఎంతగా గందరగోళానికి గురి చేస్తాడంటే, వారు ప్రాణాలు కాపాడుకోవడానికి ఏ దారి దొరికితే ఆ దారిలో 7 త్రోవల్లో భయంతో పారిపోతారు. అంటే దేవుడు ఇచ్చే విజయం అంత గొప్పగా ఉంటుంది. ఈ వాక్యాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అంటే, భయపడవద్దు. సమస్యలు ప్లాన్ ప్రకారం మన మీదకి వెళ్ళినప్పుడు దిగులు చెందకూడదు. ఇదే కాదు, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం ప్రారంభంలో చెప్పినట్లు మనం దేవుని స్వరమును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఈ దీవెనలు మనకు లభిస్తాయి. దేవుని మీద ఆనుకోవడం మన సొంత తెలివితేటల కంటే దేవుని రక్షణ కవచం మనల్ని కాపాడుతుందని నమ్మాలి. ముగింపు. మీరు ఒంటరి వారు కాదు,